వెల్కమ్ టు జనభేరి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. నందిగామ పట్టణ గాంధీ సెంటర్లో 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్. విజయవాడలో పర్యటించిన మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం. కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. వినాయక చవితి అన్నదాన కార్యక్రమంలో గద్దె క్రాంతి కుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే, డయేరియా నివారణకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. ఎవరు ఎలాంటి ఆందోళనకు అపోహలకు గురి కావద్దని వారు సూచించారు. డయేరియా ప్రభావిత ప్రాంతమైన న్యూ రాజేశ్వరరావుపేటలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ లక్ష్మీష, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, డిఎంహెచ్ఓ సుహాసిని పరిశీలించారు. కేర్ అండ్ షేర్ M6 స్కూల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో డయేరియా బాధితులతో మాట్లాడారు. రోగుల ఆరోగ్య స్థితిపై ఆరా తీశారు. అనంతరం జిల్లాలో అధికారులతో మంత్రులు, ఎంపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యల పరిష్కారం కోసం అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలు రావటం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆర్ఆర్పేట ప్రాంతంలో గత 4 రోజులుగా డయేరియల్ కేసెస్ రావడం, వాటిని మొదట్లోనే గుర్తించి జిల్లా కలెక్టర్ని, అదేవిధంగా సంబంధిత వైద్య శాఖ అధికారులను, డిఎంహెచ్ఓని అప్రమత్తం చేయడం, ఇక్కడ స్కూల్లో ఒక క్యాంపును నిర్వహిస్తూ నాణ్యమైన వైద్య సేవలను అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే గతంలో మొదట్లో 20 నుంచి 30 డయేరియల్ ఎపిసోడ్స్ వస్తూ ఉంటే, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా వైద్య శాఖ సిబ్బంది కానీ, జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా తగ్గుముఖం పడతా ఉంది. అయితే ఇవాళకి కూడా కొన్ని కేసులు వస్తున్నాయి. ఇవాళ కూడా ఆ పేషెంట్తో మాట్లాడితే నిన్నటి నుంచి 3 ఎపిసోడ్లు, 4 ఎపిసోడ్లు ఈ రకంగా వస్తున్నాయని చెప్పడం జరిగింది. అయితే గత 4 రోజులుగా హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేయడం, ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేయడం, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా డాక్సీ దగ్గర నుంచి ఓఆర్ఎస్లు ఇవ్వడం, అంటే ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంటింటి వీధులలో చాటింపు వేయడం వల్ల ఇక్కడ ఒక క్యాంప్ నడుస్తున్న విషయం కూడా ప్రజలకు తెలియడం, మొదట్లోనే కాస్త కడుపు నొప్పి లేదా 1-2 విరేచనాలు, వాంతులు వస్తే వెంటనే ఆసుపత్రికి వస్తున్నారు. ఇప్పటిదాకా మొత్తం 141 కేసులు వచ్చాయి. ఒక 68 కేసుల దాకా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక్కడ జీజీహెచ్లో, ఇక్కడ క్యాంపులో కూడా. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. కానీ కొన్ని వదంతులు అక్కడక్కడ ఎవరో మరణించినట్టుగా అటువంటి వస్తున్నాయి. ఒక్కటి కూడా మార్టాలిటీ కేసు లేదు గత 4 రోజులుగా, రాదు కూడా. అయితే మేము ప్రజలను కూడా ఈ సందర్భంగా కోరుతున్నది ఏంటంటే, అవగాహన కల్పిస్తున్నాం. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల ప్రధాన కారణంగా చూస్తే, కొన్ని చోట్ల నీరని, పానీపూరి తినడం వల్ల అని, కొన్ని చోట్ల వంకాయతో కలిపిన ఎండు చేపలు తినడం కారణంగా అని, లేదా నిన్న మొన్నటి తినడం కారణంగా రకరకాలుగా చెప్తున్నారు. అయితే వీటిని అనేక రకాల వాటర్ శాంపిల్స్ని, స్టూల్ని కూడా శాంపిల్స్ తీసుకోవడం, పరీక్షల కోసం పంపడం జరిగింది.
మొదటి విడత జరిగిన వాటిల్లో అన్నీ కూడా నెగిటివ్ వచ్చాయి. రెండో విడత కూడా మళ్ళీ పంపడం జరిగింది. బ్యాక్టీరియాలజికల్, బయాలజికల్, మైక్రోబియల్ టెస్ట్ల కోసం పంపించడం జరిగింది. ఇవాళ ఆ రిపోర్ట్లు కూడా రావాల్సి ఉంది. వాటి వచ్చిన తర్వాత దీన్ని మరి కాస్త కూలంకషంగా పరిశీలించి కారణాలు ఎక్కడున్నాయి, నీరు ఎందుకంటే గత 3 రోజులుగా ఈ తాగుతున్న నీరు మున్సిపాలిటీ ద్వారా కానీ లేదా ఈ ఆర్ఓ ద్వారా తాగుతున్న నీరుని ఆపి ప్రభుత్వమే, జిల్లా యంత్రాంగమే నీటి సరఫరా చేస్తుంది. అయినప్పటికీ కూడా అక్కడక్కడ కేసులు వస్తున్నాయి. అయితే ఇది బుడమేరు ప్రాంతం, భూగర్భ జలాలు కూడా కలుషితమైనాయా, అటువైపు నుంచి ఏదన్నా ఈ ఆర్ఓ ప్లాంట్ల నుంచి నీరు తాగడం వల్ల వస్తుందా అనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ పరీక్షల రిపోర్ట్లు వచ్చిన తర్వాత వీటి మీద ఒక నిర్ణయం తీసుకొని దానికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ భవిష్యత్తులో కూడా ఇటువంటి పరిణామాలు మళ్ళీ రాకుండా చూసుకునే జాగ్రత్తలు కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ. విశ్వాసం పెరిగింది. ఇవాళ ఈ ప్రాంతంలో ప్రబలి కొంతమంది ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం వెంటనే సత్వర చర్యలు తీసుకుంటాం, క్యాంపు స్టార్ట్ చేయటం. నగరాలలో సాంఘిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొని ముందస్తుగా నేరాలను కట్టడి చేయడంలో ఏఐ ఎంతగానో దోహదపడుతుందని, ఆ దిశగానే 2047 వికసిత్ స్వర్ణాంధ్ర లక్ష్యముగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారని 20 సూత్రాల ఆంధ్రప్రదేశ్ చైర్మన్ లంకా దినకర్ చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక పరికరాలను సద్వినియోగం చేసుకుని నేరాలను నియంత్రించడం వల్ల ఆయా నగరాలు అభివృద్ధి వైపు పయనిస్తాయని చెప్పారు. ఏఐతో నేర నిరోధకతపై జాతీయ సదస్సు ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ అధ్యక్షతన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్ట్, అర్బన్ ప్లానింగ్ అండ్ డిజైన్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్విరాన్మెంట్ డిజైన్, కృత్రిమ మేధ ఆధారంగా నేర నిరోధకతపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు 20 సూత్రాల ఆంధ్రప్రదేశ్ చైర్మన్ దినకర్ మరియు డీసీపీ సరిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణాల్లో సమగ్ర భద్రతా విధానాల అవసరం పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా తోడ్పాటు ఇవ్వటం వల్ల నేరాలు నియంత్రించవచ్చని చెప్పారు. ఆధునిక ఆర్కిటెక్చర్ డిజైన్లు సామాజిక భాగస్వామ్యాన్ని వ్యూహాత్మకంగా ఉపయోగించడం ద్వారా నేరాలు తగ్గించడం, ప్రజల శ్రేయస్సును మెరుగుపరచడం ఈ సదస్సు లక్ష్యమని పేర్కొన్నారు. ఈరోజు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ రమేష్ గారి ఆహ్వానం మేరకు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో నేరాలని ముందస్తుగా సాంకేతిక పరిజ్ఞానంతో ఏ విధంగా నిలుపుదల చేయాలి, దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా వినియోగించుకోవాలనే దాని మీద జాతీయ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా నేను అలాగే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సరిత గారు మేము ఇక్కడ హాజరు కావటం జరిగింది. ఈ యొక్క కాన్ఫరెన్స్కి సంబంధించి ముందు విద్యార్థులు ఇక్కడ ఏదైతే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి విద్యార్థులు అలాగే వివిధ రంగాల నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వారితోటి ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క సదస్సు యొక్క ఉద్దేశం ఏదైతే నగరాల్లో నేరాలు జరగకుండా ఏ విధంగా సాంకేతికతను వినియోగించుకొని వాటిని నిలుపుదల చేసేటటువంటి దానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఇది చాలా ముఖ్యమైనటువంటి ఈ సమావేశం. ఇటువంటి సమావేశాల వల్ల ప్రభుత్వానికి కూడా సాంకేతికను ఏ విధంగా అందిపుచ్చుకొని భవిష్యత్తులో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఎటువంటి నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవటానికి, అదే విధంగా ఏమైనా నేరాలు జరిగినప్పుడు నేరం చేసినటువంటి నేరస్తుల్ని వారిని పట్టుకునేదానికి కానీ ఈ సాంకేతికతని వినియోగించుకునేటటువంటి ఇప్పటికే సీసీ కెమెరాస్ కానీ, ఫేషియల్ రికగ్నిషన్ కానీ, బయోమెట్రిక్ సిస్టమ్స్ని వినియోగిస్తున్నారు. అయితే ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవటం ద్వారా ఏదైతే ఆధునిక సాంకేతికత ఒకవైపు ఇటువంటి మంచి కార్యక్రమాలకి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలకి
వినియోగించేట Conference on crime prevention through environmental designing, which is being conducted at School of Planning and Architecture in Andhra Pradesh. I really feel very much confident and feel privileged because this will definitely give many solutions to all the problems which we are facing in this technological and AI based revolution. So these problems can not only be detected but also it can be prevented, and in long way it can deduct. So the crime prevention, as sir has rightly pointed out, zero tolerance for crime in this Viksit Bharat 2024 అనే దాంట్లో ఈ జీరో టాలరెన్స్ టు క్రైమ్ అనే దాంట్లో ఈ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వారు చేపట్టినటువంటి ఈ నేషనల్ కాన్ఫరెన్స్ డెఫినెట్గా ప్రజలు సురక్షితంగా సేఫ్గా హ్యాపీగా ఉండడానికి కొన్ని దిశ నిర్దేశం చేస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాల మధ్య జీవనం సాగిస్తున్నారని, దానికి నిదర్శనం ఈ ఏడాది జరిగిన వినాయక చవితి వేడుకలు, అన్నదానాలే నిదర్శనమని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం భారతీనగర్ బాయ్స్ ఆధ్వర్యంలో భారతీనగర్ మెయిన్ రోడ్లో జరిగిన వినాయక చవితి అన్నదాన కార్యక్రమంలో గద్దె క్రాంతి కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిత వినాయక మందిరంలో గద్దె క్రాంతి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయని, ఉత్సవాల్లో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడటం సంతోషంగా ఉందన్నారు. కూటమి పాలనతో ప్రజలు ఐకమత్యంతో మరింత బలపడిందని, వరదల సమయంలో కూడా అందరూ ఒకరికి ఒకరుగా తోడుగా నిలిచి సహాయం చేసినట్లుగా ఈ వినాయక చవితి అన్నదానాలు కూడా ఐకమత్యంగా పెద్ద ఎత్తున నిర్వహించడం చక్కటి సాంప్రదాయం అన్నారు. ఈ కార్యక్రమంలో దేవినేని చందు, గల్లా సదాశివరావు, గద్దె హేమాన్స్, కాట్రగడ్డ నాని, వెంకట్, రాజు, రూపేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 4వ డివిజన్లో భారతీనగర్ బాయ్స్ ఏర్పాటు చేసిన ఈ అన్నదానానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇక్కడ ఏర్పాట్లు చాలా సక్రమంగా జరిగినాయి. నాని గారు, అలాగే గల్లా రవి గారు, అలాగే బాయ్స్ అందరూ కూడా, రూపేష్ గారు, బాయ్స్ అందరూ కూడా, రాజు గారు చాలా బాగా దాదాపుగా 6,000 మందికి వాళ్ళ ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. వినాయక చవితి అనేది తరతరాలుగా అందరూ కూడా కలిసి చేసుకునే పండుగ ఎలా తయారైందా అంటే, ఇంతకుముందు బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికి అందరూ ఒక చోట కలవటానికి ఇలాగా ఆర్గనైజ్ చేయటం జరిగాయి. ఇప్పుడు మన పిల్లల కోసం, వాళ్ళకి ఇన్స్పిరేషన్ కోసం ఇలాగా సాంప్రదాయాలు ముందుకు తీసుకెళ్ళటానికి అందరూ కూడా కలిసి, పిల్లలు పెద్దలు కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఇలాగా 9 రోజులు కానీ 18 రోజులు కానీ ఇలాగా చాలా చక్కగా కళ్ళకి ఆహ్లాదం కలిగించేటట్టు ఇలా జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ గత సంవత్సరం నుండి కూడా ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎలాగైతే అందరూ ముందుకొచ్చి సీఎంఆర్ఎఫ్కి కానీ దేనికి కానీ డొనేషన్లు చేయటం అందరం చూస్తూనే ఉన్నాం. అలాగే ఈసారి రాష్ట్రం అంతా కూడా అన్నదానాలు చాలా ఎక్కువగా జరిగినాయి అని చెప్తా ఉన్నారు. ఇది మన జనాల్లో ఉండే మోటివేషన్ కానీ ఆనందం కానీ ఏంటనేది మనకి ఇవాళ తెలుస్తూ ఉంది. రాబోయే 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు కూడా మన కూటమి ప్రభుత్వంలో జనాలంతా చాలా ఆనందంగా ఉండాలని, అలాగే ఇలాంటి పండుగలు చాలా బాగా జరుపుకోవాలని, మళ్ళీ అందరూ కలిసి ఇలా జరుపుకోవాలని, ముందుకు సాగాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన తూర్పు నియోజకవర్గంలో 4వ డివిజన్లో భారతీనగర్ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ రోజున 6,000 మందికి, సుమారుగా 6,000 మందికి అన్నదానం జరుగుతుంది. దేవుడి భోజనాలు బాగా జరుగుతున్నాయి. దీనికి మన అన్నదానానికి ముఖ్య అతిథిగా మన గద్దె క్రాంతి గారు, దేవినేని చందు గారు వచ్చారు. వాళ్ళకి మా భారతీనగర్ బాయ్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ ప్రోగ్రాం బాగా జయప్రదం చేసినందుకు ఇక్కడ ఉన్న భారతీనగర్ బాయ్స్ కమిటీ అందరికీ, భారతీనగర్ వాసులకి, భక్తులకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో చేసిన అరాచక పాలన భరించలేకే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు జగన్ను ఇంట్లో కూర్చోబెట్టారని విమర్శించారు. సూపర్ 6 సభ మీద జగన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం తిరిగే నాయకుడు చంద్రబాబు అని ఉద్ఘాటించారు. విజయవాడలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశ ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కి శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్లో జరిగిన దాడులు చాలా భయంకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వారి కోసం మంత్రి నారా లోకేష్ కృషి చేసి రాష్ట్రానికి తీసుకొచ్చారని తెలిపారు. ఉత్తరాఖండ్ వరదలు వచ్చినప్పుడు కూడా అక్కడ చిక్కుకున్న ఏపీ వారి కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుది అని గుర్తు చేశారు. గతంలో విశాఖపట్నంలో హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా చంద్రబాబు అక్కడే ఉండి సహాయక చర్యలు చేపట్టారని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. భారతదేశ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గారు ఎన్నికవడం, ఈరోజు వారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే నేపాల్లో జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి దాడులు, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే చాలా భయం వేస్తూ ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి తెలుగువారి కోసం గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు చేసినటువంటి కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే అక్కడ వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయినాయి. అక్కడ ప్రజలందరూ కూడా బయటికి రావాలంటే భయపడిపోతూ ఇళ్ళు తగలబెట్టేస్తూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. ఇవన్నిటిని కూడా మరి అక్కడ సరైనటువంటి కనెక్షన్ కూడా లేదు. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడటానికి సరైనటువంటి పరిస్థితులు కూడా లేవు. అయినా కూడా కొంతమంది కోఆర్డినేట్స్ని ఫిక్స్ చేసుకుని దాదాపు 215 మంది తెలుగువారిని మరి మొన్న సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రాం అనంతపురంలో ఉన్న అంత పెద్ద సభకు కూడా వెళ్లకుండా క్యాన్సిల్ చేసుకుని కంట్రోల్ రూమ్లో ఆర్టీజీఎస్లోనే కూర్చుని రియల్ టైం గవర్నెన్స్లో మరి అక్కడి నుంచి వాళ్ళని కోఆర్డినేట్ చేసి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఫ్లైట్స్ పెట్టించి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రతి ఒక్కరికి సమానంగా ఆరోగ్య సేవలు పొందేలా చేయటమే ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. నందిగామ పట్టణం గాంధీ సెంటర్లో 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కొత్త ఆసుపత్రి నిర్మాణం ద్వారా నందిగామ పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రత్యేక వైద్య సౌకర్యాలు లభిస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం అభిమ్ కింద రూపుదిద్దుకుంటున్న ఈ ఆసుపత్రి నిర్మాణం ఆధునిక సదుపాయాలతో సమగ్ర వైద్య సేవలను అందిస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చిన నాటి నుండి ఎన్టీఆర్ జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకువచ్చేందుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ సహకారంతో ముందుకు సాగుతున్నామన్నారు. సౌమ్యంగా ఉండే ఎమ్మెల్యే సౌమ్య పని విషయంలో శివంగిలా పనిచేస్తుందన్నారు.
నగరంలోని బందర్ రోడ్డులో భావన ఋషి చేనేత హస్తకళ కార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో చేనేత వస్త్రాల హస్తకళ ప్రదర్శన అద్భుతంగా కొనసాగుతుంది. మాస్టర్ వీవర్స్ చేనేత కార్మికులచే రూపొందించిన నాణ్యమైన మన్నికైన చేనేత వస్త్రాలతో ఆకట్టుకుంటుంది. ప్రదర్శనలోని చేనేత వస్త్రాలతో పాటు హస్తకళాకారులు రూపొందించిన అనేక అపురూప వస్తువులు నగర వాసులను అబ్బరపరుస్తున్నాయి. భావన ఋషి చేనేత హస్తకళ కార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో బందరు రోడ్డులోని బాపు మ్యూజియంలో చేనేత హస్తకళ ప్రదర్శన ఆకట్టుకుంటుంది. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన పలు స్టాల్స్లోని చేనేత వస్త్రాలు చూపరుల కంటికి కనువిందు చేశాయి. ఈ సందర్భంగా చేనేత స్టాల్ నిర్వాహకులు మాట్లాడుతూ మాస్టర్ వీవర్స్ చేనేత కార్మికులు రూపొందించిన నాణ్యమైన మన్నికైన చేనేత వస్త్రాలను నేరుగా ఈ ప్రదర్శనలో ఉంచామని తెలిపారు. దీనివల్ల కొనుగోలుదారులకు తక్కువ ధరకే నాణ్యమైన చేనేత వస్త్రాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ ప్రదర్శనలో చేనేత వస్త్రాలతో పాటు హస్తకళాకారులు రూపొందించిన అనేక అపురూప వస్తువులు అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని విజయవాడ వాసులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. నమస్తే అండి, నా పేరు కిరణ్ కుమార్. మేము పొందూరు సొసైటీ నుంచి వచ్చానండి. ఇక్కడ విజయవాడ బందర్ రోడ్లోని బాపు మ్యూజియం రాఘవయ్య పార్క్ దగ్గర చేనేత హ్యాండ్లూమ్స్ అండ్ ఎగ్జిబిషన్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ పెట్టారండి. పోయిన నెల 14 నుంచి రేపు 14వ తారీఖు దాకా, అంటే రేపు వచ్చే ఆదివారంతో లాస్ట్ అండి. ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి అనేక రకాల హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, హైదరాబాద్ ముంచాలు, పొందూరు కత్తర్ షట్టింగ్, లెనిన్, డోర్ కట్టన్లు, నైట్ వేరు, పార్టీకి సంబంధించిన లేడీస్ ఐటము, నైటీలు, బెంగాల్ కాటన్, బాగల్పూర్ సిల్క్, అన్ని రకాల గృహోపకరణాలకు కావాల్సిన, అందరికి కావాల్సిన చేనేత వస్త్రాలు ఒకసారి వచ్చి చూడవలసిందిగా కూర్చున్నాము. నా పేరు కిరణ్ కుమార్ అండి. పొందూరు సొసైటీ నుంచి వచ్చాను సార్. నేను పొందూరు కత్తెర మా దగ్గర ఉన్నాయండి. భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్రపతి కార్యాలయ అధికారులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అభినందనలు తెలిపారు. దసరా పండుగను అనుసరించి జరగబోయే నవరాత్రులకు విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం సన్నద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి దేవి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 వరకు శరన్నవరాత్రులు కొనసాగనున్నాయి. ప్రతి ఏడాది 10 అలంకారాలు జరుగుతూ వస్తున్నా ఈసారి మాత్రం అమ్మవారు 11 అలంకారాలలో దర్శనం ఇవ్వనున్నారు. బాల త్రిపుర సుందరి నుంచి రాజేశ్వరి దేవి వరకు 11 రోజులు 11 అలంకారాలలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. ఈ రోజులలో ప్రతిరోజు ప్రత్యేక వస్త్రాలు, ప్రత్యేక నైవేద్యాలు అర్చకులు అమ్మవారికి సమర్పించనున్నారు. నైవేద్యాలతో అమ్మవారికి తీపి బూందీ నుంచి చక్కెర పొంగలి వరకు వివిధ నైవేద్యాలను సమర్పించనున్నారు. అలాగే అమ్మవారిని రంగురంగుల పట్టు చీరలతో సరికొత్తగా ముస్తాబు చేయనున్నారు.
ఈ నెల 15, 16 తేదీల్లో సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులో 2 రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐపీఎస్లు బదిలీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గురువారం 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించడంతో పాటు కొత్త టీంతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. కలెక్టర్ల సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే విజన్ డాక్యుమెంట్లకు రూపకల్పన జరిగింది. ఏడాదిన్నర పాలన, విధి విధానాల అమలు తీరుపై సీఎం సమీక్షించనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. ఈసారి కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించే ఈ సదస్సులో వచ్చే 3 ఏళ్లలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలులో వస్తున్న ఫిర్యాదులను క్రోడీకరించి 100% సంతృప్తి స్థాయికి చేరే లక్ష్యాలను నిర్దేశించనున్నట్లు తెలిపింది. ప్రతి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా ప్రయోజనాలు, జిల్లాల వారీ అవసరాలను గుర్తించి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలనే భావనతో సీఎం చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. కృష్ణలంక ఫైర్ స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఫైర్ స్టేషన్ సమీపంలో ఆర్టీసీ బస్సు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక బైక్పై వస్తున్న 2 యువకులు ఆర్టీసీ బస్సును ఢీకొని కింద పడ్డారు. దీంతో 2 యువకులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ స్తంభించింది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. చేసాడు ఇంకా లైన్లో ఉన్నాడు. 4 నిమిషాలు అయింది. ఇట్ అయితే ఏముంటుంది, చేసా నేను లైన్లో ఉన్నాడు అన్నది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. నందిగామ పట్టణ గాంధీ సెంటర్లో 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్. విజయవాడలో పర్యటించిన మంత్రి కొల్లు రవీంద్ర. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం. కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. వినాయక చవితి అన్నదాన కార్యక్రమంలో గద్దె క్రాంతి కుమార్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.